మన ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ సారీ మన ఇన్స్టా 360 కెమెరాతో వర్టికల్గా వీడియోస్ చేయడం కోసం నేను ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకున్నా. సో దీన్ని ఒరిజినల్ ఇదే బ్రాండ్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అది. సో మనం 2000 కాస్ట్లో ఏమంటారు వర్టికల్ వీడియోస్ చేయడం కోసం ఒక కేస్ అయితే తీసుకున్నా. ఇందులో వీడియోస్ మనకి వర్టికల్గా చేయడానికి ఆప్షన్ అయితే లేదు, అంటే మన కెమెరానే తిప్పాల్సి ఉంటుంది. బట్ దీన్ని దీంతో వర్టికల్గా వీడియోస్ చేయాలంటే మన హెల్మెట్కి ఉంచి వర్టికల్గా వీడియోస్ చేయాలంటే మనకి ఒక కేస్ అయితే కావాలి. సో అదైతే ఆర్డర్ పెట్టాం అమెజాన్ నుంచి. ఓకే, సో ఇప్పుడు మనం అది ఒకసారి అయితే దీనికి ఇన్స్టాల్ చేసి చూద్దాము, ఇది ఫిట్ అవుతుందా లేదని చూద్దాము. అండ్ అది ఎలా ఉంది ఫీడ్బ్యాక్ కూడా మీకు చెప్తాను, మీకు దాని కంప్లీట్ రివ్యూ. ఓకే, దీంతో మనం ఒకసారి ఫిక్స్ చేద్దాము, దీనికి ఎట్లా ఉంటుంది అనేది. సో చూద్దాం. ఈ ప్రోడక్ట్ వచ్చేసి సో నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టిన, అండ్ దీని పేరు వచ్చేసి నాకు కూడా తెలియదు. సో దీని పేరు వచ్చేసి పులుస్ కాదు, పులుస్. ఓ అచ్చా దట్ ఐ థింక్ వాట్ మెటల్ ఫ్రేమ్ కేజ్ ఇదే. సో ఇది మెటల్ యాక్చువల్గా. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 ఉంది. మనకి 20% డిస్కౌంట్ ఉంది అమెజాన్లో, 1500కి అట్లా వచ్చింది. ఓకే, సో దీని అయితే నేను ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను కెమెరాకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో దీంతోనైతే మనం వర్టికల్గా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి ఇది ఏమంటారు ఇది ఎల్ఎన్కి కైండ్ ఆఫ్ చిన్నపాటి ఆల్రెడీ నేను ఫిక్స్ చేస్తాను అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్క్రూస్ ఇస్తారు మనకి. ఓకే, సో ఈ స్క్రూస్తో ఇది మన హోల్డ్ చేయడానికి మౌంట్ని. ఓకే, దీన్ని హెల్మెట్కి అటాచ్ చేస్తాం మనం. ఓకే, మీకు అనిపిస్తుంది అనుకుంటా. సో దీన్ని హెల్మెట్కి అటాచ్ చేస్తాం మనం. యాక్చువల్లీ 2 స్క్రూస్ వచ్చినాయి, దీంతో నేను ఆల్రెడీ ఫిక్స్ చేసిన నేను ఎల్ఎన్కీతోని. ఓకే, బట్ ఇది మీకు చూపిస్తాను తర్వాత, లైక్ హెల్మెట్కి మౌంట్ చేసి చూపిస్తాను అసలు ఇది ఫిట్ అవుతుందా, ప్రాపర్గా ఉందా, అసలు కెమెరా దీంట్లో పడుతుందా లేదా కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో ఒకసారి దీంట్లో పెడదాం. సో మీకు అర్థమవుతుంది లాస్ట్లో ఈ ప్రోడక్ట్ తీసుకోవాలా వద్దా అనేది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టాలి. ఓకే, సో ఇలా పెట్టాలి. ఓకే, ఇది. సో నేను ఇప్పుడు దీంట్లో పెట్టా. ఓకే, యాక్చువల్లీ దీనికి చాలా ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి. లోపల రబ్బర్స్ ఉంటాయి. ఆ రబ్బర్ ఉంటే ఇది అసలు ఇక్కడ లాక్ అవ్వట్లేదు. మీరు చూడొచ్చు, ఇది లాక్, ఇక్కడ లాక్ ఉంది చూడండి. ఓకే, ఈ లాక్ అనేది అవ్వట్లేదు. ఇక్కడ చాలా ప్రెస్ చేసినా అవ్వట్లేదు. చాలా టైట్ అంటే టైట్ ఉంది. ఇప్పుడు లాక్ అయింది. చాలా గట్టి ప్రెస్ చేస్తే దాని తర్వాత ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఇది యాక్చువల్గా ఇట్లానే బటన్ నొక్కి ఇట్లా 2 సైడ్స్ బటన్ నొక్కి ఇట్లా గుంజితే బయటకు వస్తుంది ఇది డిస్ప్లే. ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఇది స్ట్రక్ అయిపోయింది. ఓకే, సో చాలా టైట్ ఉంది. ఆ రబ్బర్స్ని పీకేస్తే తప్ప ఇది నాకు ఇందులో ఫిట్ కాలేదు. లోపల రబ్బర్స్ ఉంటాయి, అంటే స్క్రాచెస్ పడకుండా రబ్బర్స్ ఉంటాయి కదా. సో అది ఇచ్చారనమాట. సో అది తీసిన దాకా మనకి లోపలికి అయితే ఫిట్ కాలేదు. ఫిట్ అయినా కూడా చాలా టైట్. అసలు ఇది ఎట్లా అంటే చాలా ప్రెషర్తో మనం ఫిట్ చేస్తేనే ఫిట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీయాలన్నా టాస్కే. ఇప్పుడు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం చెప్పనా. సో దీన్ని ఒకసారి యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసి అసలు యాక్చువల్గా దీన్ని నేను ఓపెన్ చేసా. కాకపోతే దీనిది అసలు రివ్యూ ఏందనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తున్నాను నేను. సో ఓకే, దీన్ని ఆల్రెడీ నేను ట్రై చేశాను, ఓపెన్ చేసి ఎట్లా అని మొత్తం ఫిక్స్ చేసిన. సో దీని హెల్మెట్ కూడా ఫిక్స్ చేసిన. సో
ఇప్పుడు ఇది నా హెల్మెట్. ఓకే, సో ఈ హెల్మెట్కి దీన్ని ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఓకే, 1 సెకండ్. సో ఈ హెల్మెట్ని దీంతో ఫిక్స్ చేద్దాం. సో ఇది దీంట్లో ఫిక్స్ చేసిన, ఇది ఫిక్స్ చేస్తే ఇది ఫిట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది మీకు చూపిస్తుంది చూడండి క్లియర్గా. యాక్చువల్లీ ఇది లెన్స్ పైకి ఉంచిన, ఓకే, పైకి ఉంచి దీన్ని లోపల అటాచ్ చేసిన, ఓకేనా. సో దీంట్లో పెట్టి దీని ఇట్లా స్ట్రైట్కి అంటుంటే ఇక్కడ స్ట్రక్ అవుతుంది నాకు, ఇక్కడ స్ట్రక్ అవుతుంది, స్ట్రైట్గా రావట్లే. ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది స్ట్రైట్గా. సో ఇది అన్నమాట. జనరల్గా ఇది రావాల్సింది ఇటువైపు, ఇది ఏదైతే ఉందో హోల్డ్ చేసేది అమౌంట్, ఇది రావాల్సింది ఎక్కడికి, జనరల్గా ఇటువైపు రావాలి. ఇటువైపు వస్తేనే అప్పుడు ఇది స్ట్రైట్గా ఇలా ఉంటుంది ఈ యాంగిల్లో. బట్ ఇది రావట్లేదు, అట్లీస్ట్ మిడిల్లో కూడా లేదు, ఇది ఇటు సైడే ఉంది. సో ఇది రావట్లేదు. ఓకే, సో ఇది రావట్లేదు, ఇట్లా ఇక్కడ స్టక్ అయిపోతుంది. స్ట్రైట్ ఇట్లా కెమెరాని స్ట్రైట్ యాంగిల్లో పెడదామంటే అసలు ఇది నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా. ఓకేనా, ఇది రావట్లేదు. సో ఇది వచ్చేసి మేజర్ ప్రాబ్లం దీనిలో. సో నాకు దీనివల్ల ఇప్పుడు ఇది నాకు ఫిట్ అవ్వట్లేదు. సో ఇది ఎలా ఫిట్ అవుతుందంటే మీకు చూపిస్తా. ఇది ఎలా ఫిట్ అవుతుందంటే ఇప్పుడు ఇలా పెడితే ఫిట్ అవుతుంది. ఇలా పెట్టి కెమెరాని కిందికి వదిలేయాలి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసిన, కెమెరా ఇట్లా పెట్టి కిందికి వదిలేసిన, అంటే వ్యూ ఎలా వస్తుందని చూసిన. అసలు నాకు ఓన్లీ నా ఓడోమీటర్ ఉంటుంది కదా, దాని వరకు ఇది వస్తుంది లెంత్. వైడ్ యాంగిల్ పెడితే మొత్తం స్కై అంతా కనిపిస్తుంది. మోస్ట్లీ పైకి ఎక్కువ రికార్డ్ అవుతుంది, కింద వచ్చేసి తక్కువ. నా ట్యాంక్ కూడా రికార్డ్లో కనిపించట్లేదు. ఓకే, సో ఇది. అండ్ ఒకవేళ మనం నెక్ సపోజ్ ఇప్పుడు హెడ్ని ఇట్లా కిందికి అన్నాం అనుకో, ఈ వైడ్లు ఇవన్నీ కనెక్ట్ చేస్తాం కదా, సో ఈ వైర్స్ మొత్తం మనకి చెస్ట్కి తగులుతుంది. మనం ఒక్కసారి అయితే ఒక రైడ్ అయితే వేద్దాం చుట్టూ. సో ఒకసారి చూద్దాం. సో నేను ఒక్కసారి ఇది ఒక రౌండ్ అయితే వేసి చూస్తా, ఎలా వస్తుందో చూద్దాము. సో ఈ ఒకసారి నేను వ్యూ ఎలా వస్తుందో చూస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కింద వైర్ ఉంది కదా, ఇది వైర్ కంప్లీట్గా నాకైతే తగులుతుంది, నా చెస్ట్కి తగులుతుంది. సో ఇది అన్నమాట. ఒక్కసారి వ్యూ చూద్దాము జనరల్గా ఎలా వస్తుందో. నేను ఒక రైడ్ ఇప్పుడు వేస్తున్నా కదా, సో చూడండి. నేను ఈ వర్టికల్ వీడియోస్ దీంతో ఇదే ప్రాబ్లం. మనకి ఇది ఇంటర్నల్గా మనకి వర్టికల్ ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం సపోర్ట్ పెట్టుకోవాల్సిందే ఎక్స్టర్నల్గా. సో ఇదన్నమాట. సో నేను ఒకసారి మీకు వ్యూ ఎలా వస్తుందో నాకు తెలియదు, బట్ అంటే కంప్లీట్గా రికార్డ్ అవుతుందా లేదైతే తెలియదు నాకు. అంటే ఎంటైర్ స్కై నుంచి ఇక్కడ వరకు వస్తుందో నాకు తెలియదు. ఒకసారి అయితే నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చినాక వీడియో చూసుకోవాలి. ఇది మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో ఇది వచ్చేసి కరెక్ట్ కాదు, ఇది మనకి సూటబుల్ కాదు దీనికి, బికాస్ ఆఫ్ దిస్. ఓకే, సో మనకు కావాల్సింది ఇది ఇటువైపున ఉండాలి, ఆర్ ఎల్స్ మిడిల్లో అయినా ఉండాలి మౌంట్ అనేది. అప్పుడే మనకి ఇట్లా స్ట్రైట్గా వస్తుంది కెమెరా అనేది యాంగిల్. సో ఇది రావట్లేదు, సో ఇది తీసుకొని వేస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది డిజైన్ ప్రాపర్గా లేదు. సో దీన్ని నేను ఆల్రెడీ రిటర్న్ పెట్టేసిన, ఇది ఇంకోటి ఆర్డర్ పెట్టా. సో అది మీకు కూడా రివ్యూ చేస్తా. సో ఇది వచ్చేసి ఇట్లా ఈ బ్రాండ్. సో ఈ బ్రాండ్ అయితే తీసుకోకండి, మీకు ఇక్కడ డిస్ప్లేలో పెడతా.